దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మరలా ఈ యొక్క సమయమును ఇచ్చి ఈ యూట్యూబ్ ద్వారాగా దేవుడు మనలా కలుసుకునడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కేవలం మన దేవునికి కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వీడియో తీయటానికి కారణం ఏంటంటే, ఒక మందిరమును, నూతనమైన మందిరమును కట్టాలని ఉద్దేశంతో ఈ యొక్క విషయమును మీకు తెలియచేయాలని ఒక ప్రయాసంతో మేము వీడియో తీస్తున్నాము. విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితము మేము వేమూరులో ప్రార్థనా మందిరం, అక్కడ ప్రార్థనలు పెట్టేవాళ్ళమే. అయితే అక్కడ ప్రార్థన పెట్టడానికి అవకాశం లేకపోయినా ఆ యొక్క ఇళ్లల్లో ప్రార్థనలు పెట్టి దేవునికి మహిమార్థంగా మేము వచ్చి దేవుని స్తుతించి కనపరిచాము. అయితే ఇళ్లలో ఎన్ని చోట్ల పెట్టినా అయితే దానికి ఒక మందిరం అంటూ లేదు. ఒక మందిరం లేకపోవటం వలన మేము ప్రతి వారము ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో పెట్టవలసి వచ్చింది. అయితే దేవుని కృపచేత ఏమైందంటే, దేవుడు ఏం చేశాడంటే, ఒక దేవుని మందిరం కట్టడానికి ఒక స్థలమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక ఆ స్థలంలో నూతన మందిరమును కట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాము. ఇది మా ఉద్దేశము అని అనుకోవటం కాదు, కానీ జీవం కలిగిన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే ఉన్నది. మేము అనేక సార్లు అక్కడ ప్రార్థన పెట్టమని 4 సంవత్సరాలు ప్రార్థన పెట్టాము. అయితే కొన్ని కారణాల వలన ఆపవలసి వచ్చింది. అయితే మరలా ఏం చేశాడంటే, దేవుడు అనేక సార్లు వ్యక్తుల ద్వారా కానీ అనేక సందర్భాల్లో దేవుడు తెలియజేసిన సంగతి ఏంటంటే, అక్కడ ప్రార్థన పెట్టు అని చెప్పేసి అక్కడ తెలియజేశాడు. అయితే పెట్టడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన ఆబ్జెక్ట్స్ వచ్చింది. అయితే కొన్నిసార్లు మేము మళ్ళీ మా బ్రదర్, మా తమ్ముడు ఒక అతను కూడా చెప్పాడు, అన్న ప్రార్థన అక్కడ పెట్టానా అని చెప్పేసి, అన్ని జనుల మధ్య పెట్టానా అని చెప్పేసి చెప్పినప్పుడు తన ప్రోత్సాహంతో కూడా కొన్నాళ్ళు మేము అక్కడ ప్రార్థన పెట్టాము. అయితే సాతానుడు ఎక్కడికి ఏం చేస్తానంటే, వాడు ఆఫ్ చేయడానికి యొక్క ప్లానింగ్లో ఉండడం వలన ఆ ప్రార్థన మళ్ళీ ఆపు చేయబడింది. అయితే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు మళ్ళీ అక్కడ దేవుని మందిరం ఏర్పాటు చేయని చెప్తున్నాడు. అప్పుడు మేము దేవునికి ప్రార్థన చేశాం, దేవా, ఈ ప్రార్థన మందిరం నువ్వు పెట్టాలని, నువ్వు ప్రార్థన పెట్టమని, అన్ని జనుల మధ్య ప్రార్థన పెట్టమని చెప్పినప్పుడు, మాకు అక్కడ స్థలం లేదు కదయ్యా, ఎక్కడ పెట్టాలి మాకు తెలియదు, మేము నిస్సహాయులము, బలహీనులము, మాకు నువ్వు చెబుతున్న సంగతులు మేము నెరవేర్చడానికి, మందిరాన్ని చేయటానికి మేము ఎలా చేయాలి ప్రభు అని దేవుని అడిగినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మాకు ఏం చేశాడంటే, ఆయన కొన్ని ద్వారాలు తెరిచి ఉన్నాడు. అంటే ఒక స్థలమును మాకు దేవుడు, ఒక మందిరమును కట్టడానికి దేవుడు సహాయం సమకూర్చి ఉన్నాడు. కనుక దేవుడు ఆ ప్లేస్లో ప్రార్థన మందిరం ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాడు. అది దేవుడు పదే ఒక చెప్పవలసిన సమాచారాన్ని దేవుడు నాకు తెలియజేస్తున్నప్పుడు, దేవుడు తెలియజేస్తున్నాడు కానీ నేను ఏం చేస్తున్నానంటే, ఆ యొక్క అనుకూలత లేకపోవటం వలన, సాతానుడు అబ్జెక్షన్ చేయటం వలన ఆ పరిస్థితుల్లో పెట్టలేక నేను వెనకం చేశాను. అయితే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ తెలియజేస్తున్నాడంటే, నువ్వు అక్కడ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయి, నీకు స్థలమును చూపించాను కదా, నువ్వు అక్కడ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయమని దేవుడు నాకు పదే తెలియజేయటం వలన అక్కడ ఒక నూతనమైన మందిరాన్ని కట్టాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాసింది.
దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మేము చేసే ఆ యొక్క ఆ, ఒక నూతనమైన మందిరము అది ఏ ప్రాంతంలో కట్టుచున్నామంటే వేమూరులో అన్ని జనుల మధ్య దాన్ని కట్టుచున్నాము. అక్కడ ఆ, దాంతో మాకు సహకరించేవారు అక్కడ ఒక 4-5 ఇల్లు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళంతా అక్కడ అన్యులే. కనుక వాళ్ళందరికీ రక్షణ కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడని అంటే ఒక మందిరంని కట్టమని దేవుడు మమ్మల్ని ప్రేరేపించి మాకు ఒక ఆ, సంకేతాలను తెలియజేసి మమ్మల్ని ప్రేరేపించి దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే ఆ మందిరం కట్టడానికి దేవుడు మనం ప్రేరేపించాడు, స్థలాన్ని మాకు ఇచ్చాడు, కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము మందిరం కట్టడానికి. కనుక ఆ యొక్క మందిరం కట్టడానికి ఎవరైనా తమ వంతుగా సహాయం చేయగలిగిన వారు ఎవరైనా చేయగలిగిన వారు ఉంటే దయతో ఈ యొక్క మందిరంను కట్టడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని అడుగుచున్నాను. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన ఇళ్లలో ఇల్లు కట్టుకొని బైబిల్ చెప్తున్న మాట అంటే మీరు మీరు మీ ఇంటి గృహములను నిర్మించుకుంటున్నారు, కానీ దేవుని మందిరంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని దేవుని వాక్యం మనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు అన్ని జనులకే దేవుని వాక్యం చెప్పడం అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మందిరంలోకి వచ్చిన వాడు ఎవరంటే దేవుని యొక్క సంబంధి, దేవుని యొక్క దేవుని యొక్క కుమారుడే ఉన్నాడు, దేవుని యొక్క పిల్లలే ఉన్నారు. కనుక దేవుడు వాళ్ళ గురించి చెప్పటం లేదు, కానీ అన్ని జనులకి వాక్యం చెప్పమని, అన్ని జనులకి వాళ్ళని కూడా నీ సన్నిధానం కూడా దేవుని యొక్క సన్నిధానం తీసుకురావాలని దేవుని వాక్యం వారి గురించి కూడా తేటగా చెప్పుచున్నది. కనుక దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ యొక్క మందిరమునకు, నూతనమైన మందిరమునకు మీ వంతుగా మీరు సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. అంటే నా గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాను. నా గూగుల్ పే నెంబర్ ఏంటంటే 9908116726. ఈ నెంబరు గూగుల్ పే నెంబరు. అలాగే ఈ నెంబరు వాట్సాప్ నెంబరు కూడా మీ యొక్క సలహాలు దయచేయమని కోరుచున్నాను. అలాగే మరి ఒక నెంబర్ గురించి చెప్తున్నాను. గూగుల్ పే నెంబర్ ఏంటంటే 6301813056. ఈ నెంబరు గూగుల్ పే నెంబరు. కనుక దయతో ఈ నూతనమైన మందిరమునకు కట్టడానికి కావలసిన ఒక సహాయము మరి ఏ రూపంలో ఇచ్చినా పర్వాలేదు, అది దయతో ఒక మందిరం కట్టడానికి సహాయపడవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.